నమస్తే, వెల్కమ్ టు నవత టీవీ. నేను మీ పావని. ఈ రోజు మన నవత టీవీ స్టూడియోలో ఆర్థర్, సాంగ్ లిరికిస్ట్, అలాగే 75 పుస్తకాల రచయిత అయినటువంటి శ్రీ మంత్రి ప్రకట మార్కండేయులు గారు ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు. అలాగే ఈ రోజు మన నవత టీవీ స్టూడియోలో ఆయన రచించినటువంటి శ్రీరామాయణం 6 కాండలు కూడా ఆయన స్వీయ రచనలో రూపుదిద్దుకున్నటువంటి 6 కాండలు కూడా ఈ రోజు మన స్టూడియోలో పుస్తక ఆవిష్కరణ గావించారు ఎండి చేతుల మీదుగా. అలాగే అదే కాకుండా డాక్టర్ ఎస్ ఇంగ్లీష్ అంటూ మంత్రి ప్రగడ మార్కండేయులు గారు రచించినటువంటి ఇంగ్లీష్ స్టోరీస్ ను కూడా ఆయన రచించి ఈ రోజు మన నవత స్టూడియోలో ఆయన స్వీయ రచనలో ఈ రోజు పుస్తకావిష్కరణ గావించింది. అలాగే మనకి ఏంటంటే ఆయన్ని ఇంటర్వ్యూ చేయాల్సిన సందర్భం ఒకటైతే వచ్చింది. ఎందుకంటే ప్రపంచం మొత్తం ఫాస్ట్ జనరేషన్ లో పరిగెడుతుంది, ఎంతో టెక్నాలజీ మారుతున్నా కానీ అక్కడక్కడ కూడా కొన్ని మూఢనమ్మకాల దారిన పడుతున్నారు జనాలు. అదేంటంటే ఎక్కువగా చేతబళ్ళు, చిల్లంగులు, బాణమత్తులు ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు అక్కడక్కడ కనిపిస్తున్నాయి. సో అవి నిజంగా ఉన్నాయా లేవా, ఉంటే వాటిని పరిష్కరించాల్సిన విధానం ఏంటి, లేకపోతే ఇదంతా మూఢనమ్మకమేనా అని చెప్పి ఈ సబ్జెక్ట్ మీద మనం శ్రీ మంత్రి ప్రగడ మార్కండేయులు గారిని కొన్ని క్వశ్చన్స్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి మార్కండేయులు. ముందుగా చాలా సంతోషంగా ఉంది మీరు ఈ రోజు మా స్టూడియోకి రావడం, పుస్తకావిష్కరణ గావించడం, రామాయణం 6 కాండలు కూడా. ఫస్ట్ మన సబ్జెక్ట్ లోకి వెళ్లే ముందు అసలు మీరు ఈ పుస్తకావిష్కరణ, ఈ పుస్తక రచన అనేటువంటిది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు సార్? నేను ఒక రిటైర్మెంట్ అయిన తర్వాత 20 years నుంచి లిటరరీ ఫీల్డ్ లో రాయడం మొదలు పెట్టాను. మా వంశంలో కూడా ఉన్నాయి, రాశారు. మా అమ్మగారు కూడా షిరిడి సాయిబాబా మీద ఒక 1400 పాటలు రాశారు. ఇప్పుడు లేరు, ఆవిడ 86 సంవత్సరం చనిపోయారు. మా అమ్మమ్మ గారు కూడా రాశారు. మా తాతగారు గిడుగు రామమూర్తి పంతులు గారు, వాళ్ళ మునిమనవాడిని వంశపారంపరంగా. హ్యాపీగా ఉందండి వినడానికి. మా అమ్మగారు గిరివంశీయులు, పెళ్ళైన తర్వాత మంత్రి పేరు మారింది. బట్ రక్తంలో ఉంటుంది కదా లిటరేచర్, కాబట్టి నాకు కూడా అబ్బింది. నేను కూడా రాయడం మొదలు పెట్టా, కాన్సన్ట్రేషన్ చేశాను. అందరూ కృషి కూడా చేశాను, ఉట్టుగా ఏం రాలే. చాలా కృషి చేసి కొన్ని తప్పులు ఉంటాయి సరిదిద్దుకుని పబ్లిష్ చేశా. నేను ఒక 75 పుస్తకాలు ప్రచురించాను. ఇంగ్లీష్ లో ఒక 35 పుస్తకాలు ప్రచురించాను. దాని తర్వాత తెలుగులో ఒక 40 పుస్తకాలు ప్రచురించా. దాంట్లో ప్రచురించడంలో హైలైట్ అంటే శ్రీరామాయణం. శ్రీరామాయణం ఒరిజినల్ వాల్మీకి రామాయణం చదివి, సంస్కృతం నుంచి చదివి వచనంలో రాసి, దానికి సంబంధించిన సీన్లు తయారు చేసి, డైలాగులు తయారు చేసి, పాటలు రాసి, పద్యాలు కూడా నేను రాసి ఉన్నాయి. అవి కూడా పొందుపరిచి ఒక 625 పేజీలు వచ్చింది ఆ పుస్తకం. అది బెంగళూరులో ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్ అని ఉన్నది. అది ఆ సంస్థ వాళ్ళు ముందుకు వచ్చారు పబ్లిషింగ్ కి. వాళ్ళు ఫండింగ్ చేశారు 1,50,000 పైన ప్రచురించడానికి. అవన్నీ ఇంటర్నేషనల్ లెవెల్లో అమెజాన్ లో ఉంటాయి, గూగుల్లో ఉంటాయి, తర్వాత బార్నెస్ అండ్ నోబెల్ లో ఉంటాయి, లేకపోతే IIP వాళ్ళ బుక్ స్టోర్ లో ఉంటాయి. నా పేరు మంత్రి ప్రకట మార్కెట్ కొడితే వచ్చేస్తుంది, అమెజాన్ లో కొట్టినా కూడా వచ్చేస్తాయి. సో వాళ్ళు కావాల్సిన రేట్లో కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. ఇది కథ, మాటలు, పాటలు, పద్యాలు, మార్కండేయులు గారు. ఓకే, ఇంత రాయడానికి మీకు ఎన్ని రోజులు, ఎన్ని మంత్స్, ఎన్ని సంవత్సరాలు? నాకు 4 సంవత్సరాల పైన పట్టింది రాయడానికి. ఓన్లీ రాయడానికి, ప్రూఫ్ రీడింగ్ కి సొంతంగా. అప్పుడు టైపింగ్ కూడా నేనే చేసుకున్నా, ప్రూఫ్ రీడింగ్ కూడా నేనే చేసుకున్నా, డిటిపి కూడా నేనే చేసుకున్నా. ఎంత అకుంఠిత దీక్షతో రామాయణ 6 కాండాలు రాశారు. మీకు ఈ పుస్తకం ద్వారానే మనకి తెలిసిపోతుందండి. చాలా అద్భుతంగా ఉంది. నేనైతే పేజ్ చదివా, నేను ఒక పేజ్ చదివాను, చాలా అద్భుతంగా కలర్ ఫొటోస్ తో సహా చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే అండి, రామాయణం అంటే ఎట్లా అంటే ఇప్పుడు పిల్లలకి అర్థం కావట్లేదు, అన్ని సంస్కృత పద్యాలు, కానీ మీ బుక్ నేను ఒక పేజ్ నేను చదివాక ఎలా ఉందంటే, చిన్న పిల్లలు కూడా మీ బుక్ చదివాక ఆ రామాయణాన్ని అర్థం చేసుకుని అవలీలగా చెప్పగలిగేటటువంటి అర్థవంతమైనటువంటి పదాలతో చాలా అద్భుతంగా ఉంది. చాలా ఈ పుస్తకావిష్కరణలో నేను కూడా వన్ ఆఫ్ ద పార్ట్ కావడం నాకు చాలా సంతోషం. రామయ్య అనుగ్రహం మా మీద కూడా ఉంది, మీ మీద ఉండాలి. మరిన్ని పుస్తకాలు మీరు ఇంకా రచించాలి. ఈ రామాయణ పుస్తకం ప్రపంచంలో ఇప్పుడున్న జనరేషన్ కి తెలుగు మాట్లాడడం రాదు, చదవడం కూడా రాదు. ప్రపంచ ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా పిల్లలకి తెలుగే రాదు.
అలాంటి వాళ్ళకి చదువుకుంటే డైలాగులు అది రామాయణం ఏంటో ఇతిహాసం ఏంటో అది తెలుస్తుంది, అందరికి అర్థమవుతుంది. కనీసం చదివి వాళ్ళకి చదవలేకపోయినా కూడా ఎవరైనా పెద్దవాళ్ళు పేరెంట్స్ చదివి వినిపిస్తే వాళ్ళు ఎంతో అర్థం చేసుకుంటారు. పాటలు ఉన్నాయి, పద్యాలు ఉన్నాయి, సీన్ బై సీన్ ఉన్నాయి. ఇలాంటి రామాయణం టీవీ ఎపిసోడ్స్ కూడా 1000 టీవీ ఎపిసోడ్స్ తీయాలనుకుంటే తీయొచ్చు, లేదా సినిమాలు కావాలంటే తీయొచ్చు. కెపాసిటీ ఫండింగ్ చేసే వాళ్ళు ఎవరైనా వస్తే ముందుకు వస్తే దాన్ని బట్టి తీసుకోవచ్చు. అట్లా థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం సబ్జెక్ట్ లోకి వద్దామండి. ఇప్పుడు మనకి టెక్నాలజీ ప్రపంచం టెక్నాలజీ పరంగా ముందుకు పరిగెడుతుందండి. ఏఐ మనం చూసుకున్నట్లయితే ఏఐ టెక్నాలజీ అనేటువంటిది ఇంకా దాంట్లో కూడా వేరే వేరే సాఫ్ట్వేర్లతోటి చాలా ఎంతో అభివృద్ధి చెందుతుంది మన వరల్డ్ అనేటువంటిది. కానీ మనం చూసుకున్నట్లయితే అక్కడక్కడ కొన్ని మూఢనమ్మకాలు అనేటువంటివి గోచరిస్తూ ఉంటున్నాయి అనమాట. గ్రామాల్లో కావచ్చు, అక్కడక్కడ పట్టణాల్లో కావచ్చు. అదేంటంటే బ్లాక్ మ్యాజిక్, చేతబడి, చిల్లంగి, బాణమతి. అసలు నిజంగా ఇవి ఉన్నాయి అంటారా? ఇట్లా మందు పెట్టడం, మందు పెడితే వశీకరణం అయిపోవడం, ఇలాంటివి నేను చాలా రియల్ గా కొన్ని చూసాను. మందు పెట్టడం అనేటువంటిది, అలాగే చేతబడి ఒకటి, ఇవి నిజంగా ఉన్నాయి అంటారా? ఉన్నాయి మేడం, ఇప్పటికీ ఊళ్ళల్లో ఉన్నాయి. పాత రోజుల్లో టెక్నాలజీ లేని రోజుల్లో అప్పుడు రేడియో కూడా లేదు, ట్రాన్సిస్టర్ కూడా లేదు. ఆ రోజుల్లో విలేజ్ లెవెల్లో ఇంత అర్బనైజేషన్ కాలే, ఇంత సిటీ లెవెల్ పాపులేషన్ లేదు. అన్ని ఎక్కడ పడితే ఓపెన్ ల్యాండ్స్, గుడిసెలు, చిన్న చిన్న ఇల్లు. ఊళ్ళల్లో ఎక్కువ బాణమతి, చేతబడి, తర్వాత మందు పెట్టడాలు ఉండేవి అప్పుడు. ఎక్స్పీరియన్స్ ఏంటంటే మా ఫాదర్ కూడా రైల్వేస్ లో పనిచేసినప్పుడు చేతబడి చేస్తే చనిపోయాడు ఆయన, రైల్వే ఉద్యోగం సికింద్రాబాద్ లో. ఆ దాంట్లో వాళ్ళు కాటి కాపరి దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు కాలుస్తే కడుపులో ఒక 3 పిండాలు అట్లనే మిగిలిపోయాయి. అవి 3 పిండాలు కాలేదమ్మా అన్నాడు. ఆ కాటి కాపరికి బాగా తెలుస్తుంది కదా 3 పిండాలు అంటే పిండాలలాగా కొన్ని 3 పిండాలు ఉంటాయి ఇట్లా గట్టిగా, అవి కాలేవు, బూడిద కావు. జనరల్ గా మన పొట్టలో ఉంటాయా? బాణమతి చేసినారు కాబట్టి అది కాలేదు. కాబట్టి కాటి కాపరి చెప్పాడు, ఇది 3 పిండాలు కాలేదమ్మా, కాబట్టి ఎవరో చేతబడి చేశారు మీ ఆయన మీద. మా ఫాదర్ చనిపోయినప్పుడు 44 సంవత్సరాలే. మా ఫాదర్ ఉన్నప్పుడు మన ఫుట్బాల్ ప్లేయర్, సెంట్రల్ రైల్వే అప్పుడు ఉండే సెంట్రల్ రైల్వే అనే పేరు, దానికి రిప్రజెంట్ చేశారు. ప్లస్ ఆ రోజుల్లో రజాకర్స్ మూవ్మెంట్ ఆయన్ని కూడా ఎదుర్కొన్నారు. ఆయన్ని కూడా ఎదుర్కొంటే దాని తర్వాత ఒక గొడవలో అండర్ గ్రౌండ్ కూడా వెళ్ళిపోయారు. కాబట్టి ఈ బాణామతి చేతపడి చేయించారు. ఆ రోజుల్లో టెక్నాలజీ లేదు, కానీ చేతపడులు, బాణామతులు ఇంకా వేరే మందు పెట్టాలు ఉన్నాయి. ఇంకొకటి నాకు కూడా నేను 21-22 సంవత్సరాలు ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లో ఉద్యోగం చేస్తున్నప్పుడు నాకు ఒక వెన్నుపూస పట్టేసింది. ఇట్లా మెడకాయ తిప్పడానికే వీలు రాదు, నుంచో అంటే పెయిన్ విపరీతంగా అట్లా పట్టేసింది. అయితే మా ఇంటి పక్కన ఒక గొల్లామె ఉండేది. ఆమె వయసు 75 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉండేది, ముసలామె. ఆమె కష్టపడి ఏమని చెప్తే చుట్టుపక్కల వాళ్ళు గొల్లామన్నది ఆమె మంత్రం వేస్తుందని చెప్పి, నాకు బస్ టైం 8:10కి చిక్కడపల్లిలో. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్, మంచి పొజిషన్. ఆవిడ దగ్గరికి వెళ్ళా, విత్ గ్రేట్ డిఫికల్టీ తీసుకెళ్లారు పట్టుకుని. ఇంకా వడలేక అయిపోయింది అనుకున్నా, అంత పట్టేసింది నరం వెనక జాయింట్ వెనక వెన్నపూస. ఆవిడ దగ్గరికి వెళ్తే నుంచో నాయన మా ఇంటికి పాలు పోస్తుంది ఆవిడ, వాళ్ళ ఇంట్లో వాళ్ళు పాలు పోస్తారు, నుంచో బాబు అని చెప్పి 2 minutes లో మంత్రం చదివేసింది. మంత్రం చదివి ఇట్లా తీసేసింది, పట్టు తీసేసింది. అప్పుడు నేను ఒక్కసారి ఏం లేదు నుంచుండిపోయి ఆల్రెడీ అయిపోయింది అంత నమస్కారం పెట్టి ఇంకా పరుగు ఇంటికి వెళ్ళి ఆఫీస్ కి టైం అవుతుంది, బస్ కి తీసుకోవాలి. టాప్ పొజిషన్ సెంట్రల్ గవర్నమెంట్. అదొకటి ఉంది. మీరు చూసారా ఎట్లా చేస్తారు ఎట్లా చేస్తారంటే మంత్రాలు ఉంటాయి మేడం. పాత రోజుల్లో ఇవి చేతపడలే, నేనైతే చూడలేదు. ఆ మంత్రాలు అంటే నాకు వేసిన మంత్రం ఆవిడ చెప్పింది ఎదురుండా నేను. తర్వాత పాత రోజుల్లో కూడా మంత్రాలు విలేజ్ లెవెల్లో రిమోట్ ఏరియాలలో నుంచి చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా ఆ రోజుల్లో బెంగళూరు నుంచి స్పెషల్ గా తెప్పించుకునేవాళ్ళు. కంబైన్డ్ బెంగళూరు ఉండేది అప్పుడు. బెంగళూరు దగ్గర నుంచి వచ్చి అందరు తెలుగు బెంగళూరు. ఇప్పుడు ఇట్లాగా మీరు కర్ణాటక, మాది తెలుగు అట్లా ఏం లేదు, కలిసి ఉండేవాళ్ళు. అప్పుడు ఏరియాలు చిన్నవి ఉన్నాయి. దాని మీద కూడా ఒక కథ రాశాను, డీటెయిల్ గా రాశా. అవి కూడా ఉన్నాయి. కథ పేరు మోహిని.
ఓకే. దాంట్లో ఎట్లా ఉంటదంటే ఈ శాతపడుల గురించి మందులు అవి సిద్ధాస్తులు ఎట్లా తీస్తారు, సిద్ధ యోగులు ఎట్లా తీస్తారు అవి కూడా ఉన్నాయి. ఆ కథ కూడా రాసా. ఒక 80-90 పేజీలు ఉంటుంది. హారర్ సినిమా తీయస్ అది. కానీ ఈ శాతపడులు అయితే 6 ఏళ్ళు ఉన్నాయి. కానీ ఈ రోజుల్లో అర్బనైజేషన్ పెరిగిపోయింది, సిటీ వాతావరణం పెరిగిపోయింది, టెక్నాలజీ పెరిగిపోయింది, అడ్వాన్స్ టెక్నాలజీ పెరిగిపోయింది, సైంటిఫికల్ గా గ్రోత్ అయింది. కాబట్టి సిటీ నాలెడ్జ్ పెరిగిపోయింది. ఈ తర్వాత ఇప్పుడు ఎరువులు వాటి కూడా హైబ్రిడ్ పంటలు పండిస్తున్నారు కాబట్టి చిన్న కుర్రాడు కూడా అతి తెలివి పెరిగిపోయింది. సో వాళ్ళు జనాలు నమ్మడం చేతపడులు ఉన్నారు. ఎందుకంటే సిటీ లైఫ్ కి అలవాటు పడిపోయారు. ఊర్లలో ఉండడం లేదు, అందరూ ఊళ్ళ నుంచి వచ్చేసారు. ఈ కొంచెం ఇంకోటి ఏంటంటే ఈ చేతపడి చేస్తున్నారు ఎవరైనా అని తెలిస్తే ఊళ్ళల్లో వాళ్ళని కొట్టి చంపేస్తున్నారు. చంపేస్తారు కూడా. ఆ కేసులు వాళ్ళు కూడా మరి ఆలపెట్టేశారు. అలాంటి కేసులు కూడా ఉన్నాయి. కాబట్టి ఎవరు చేతపడి చేసేటోళ్ళకి ఈ 2 పళ్ళు ఊడగొడితే వాళ్ళు ఇంకా చేయలేదు. అది కరెక్ట్. మంత్రాలు చదివే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళు ఇప్పుడు చేయడం లేదు, తగ్గించారు, భయపడుతున్నారు. ఎందుకంటే జనాలు పెరిగిపోయారు. జనాలు వినడం లేదు వాళ్ళ మాట. చేస్తున్నాడు కొట్టేస్తారు. జనాలు పెరిగిపోయారు కదా, ఇప్పుడు అందుకని వాళ్ళు కూడా బయట కానీ ఉన్నారు. విలేజ్ లెవెల్లో ఉన్నారు, సిటీ లెవెల్లో కూడా ఉన్నారు. కానీ బయటపడి ఎందుకంటే భయానికి. ఎందుకంటే ఎవరు ఏదైనా తెలిసిందా, ఏమాత్రం తెలిసినా కూడా పోలీస్ కేసులు పెట్టేస్తారు. పోలీస్ కేసుల కన్నా వాళ్ళని బాగా కొట్టేస్తారు. అది ఆ భయానికి రావడం. కానీ పాత రోజుల్లో చేతపడి ఉండేదండి. ఎక్కువగా అది ఎక్కడ చేస్తారంటే ఎక్కువగా మన శ్మశానాల్లోని శ్మశానాల్లో కాదు, శ్మశానాల్లో చేయరు. ఇక్కడ ఊరు అవతల ఎక్కడో చేస్తారు. శ్మశానాల్లో ఉండే వాళ్ళు అఘోరాలు, వాళ్ళు శివభక్తులు, వాళ్ళు ఎక్కువ ఉంటారు. శ్మశానాల్లో చేయరు. వాళ్ళ ఊళ్ళలో ఎక్కడో పొలిమేరలో ఏదో చేస్తారు. వాళ్ళకున్న పద్ధతుల ప్రకారం చేస్తారు. అది చెప్పరు. ఆ పాత రోజుల్లో అంటే ఎన్నో ఉంటాయి. ఇప్పుడు ఆ పాత రోజుల్లో అంటే నిమ్మకాయతం చేశారు, ఇంకో వాళ్ళతో చేశారు, చేతులు కూస్తారు, అది కూస్తారు, మేకులు కొడతారు, ఒక బొమ్మ తయారు చేస్తారు పిండితోని, ఆ మేకులు కొడతారు. అంటే ఆ మనిషి ఎవరి మీద అయితే చేశారో వాళ్ళు మేకులు తెచ్చుకున్నట్టు బాధపడి చనిపోవాలి. ఈ నరక యాతన చనిపోతారు. తిరుగు లేదు. ఇప్పుడు ఆ బొమ్మ చేస్తే మీరు చెప్పారు కదండి, ఆ బొమ్మ ఏంటంటారు? చేతపడి చేసే మనిషి బొమ్మ ఆకారం పలానా వాళ్ళు చేయాలంటే ఆ బొమ్మ ఆకారం చేసి వాళ్ళ పేర్లు వాటి వాళ్ళని ఇంకా వాళ్ళు చేస్తారు. అది ఎఫెక్టివ్ గానే ఉంటది. ఆ రోజుల్లో ఉండేది. ఫేస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మా ఫాదరే చనిపోయారు, చేతబడితోనే చేశారు. అది క్లియర్ గా చెప్పేశాడు కాటికాపరి. మీ నాన్నకి 44 ఏళ్ళే, 43 ఏళ్ళే చనిపోయాడు. మీ నాన్నకి చేతపడి చేశారు, 3 పిండాలు మీరు ఉండలు లాంటివి ఉన్నాయి కడుపులో, అవి కాలేదు. చేతపడి చేసిన వాళ్ళకి అలాంటివి మిగిలిపోతాయి. అవి కాలవుట, బూడిద కావుట. శరీరం మీరు అన్ని ఎముకలు అన్ని పొడి పొడి అవుతాయి. కానీ అవి మనకి కావాలి కాదని క్లియర్ గా చెప్పారు. ఆ రోజులు ఎప్పుడు మా ఫాదర్ 1957 అప్పుడు జనాభా లేరు. నా ఏజ్ 57 లో చనిపోతే నా ఏజ్ 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు బాయ్. 5 ఏళ్ళు కూడా లేదు, 4 ఏళ్ళు. మా అన్నయ్య 6 ఏళ్ళు 7 ఏళ్ళు, నా 3 ఏళ్ళు పెద్ద. మా తమ్ముడు 1 ఇయర్, మా చెల్లెలు 1 ఇయర్. ఇంకా లాస్ట్ చెల్లెలు 6 నెలల పాప. మా అన్నయ్య చెప్పాడు, ఆ కాటికాపరి చేస్తారు కదా వెళ్ళినప్పుడు, నాకన్నా 3 ఏళ్ళు పెద్ద కాబట్టి మా కాటికాపరి చెప్పాడు మా అన్నయ్యకి. మా అన్నయ్య నాకు చెప్పాడు. అది అలాంటివి నిజంగా ఉన్నాయి. దాంట్లో మంత్రాలు వేసి ఈ పట్టు అది అన్ని అవి కూడా ఉన్నాయి, ఈ రోజులో కూడా ఉన్నాయి. కానీ సిటీలలో రెసిడెన్షియల్ లొకాలిటీస్ లో ఉండరు. రెసిడెన్షియల్ లొకాలిటీస్ లో అలాంటి వాళ్ళు ఉండరు. మంత్రాలు తీసేవాళ్ళు, పట్టు తీసేవాళ్ళు పట్టుకుంటే, ఎందుకంటే భయం వాళ్ళకి. ఇప్పుడు దాంట్లోనూ ఇప్పుడు ఆ తరం అయిపోయింది.
ఆ తరం జనాలు మంత్రాలు అవి నేర్చుకుని కానీ అప్పుడు బాగానే ఉండే వాళ్ళండి, చేతబడులు గాని, తర్వాత మందులు పెట్టడం గాని, లేకపోతే ఇంకోటి ఏంటంటే గ్రామ దేవతలకు వశీకరణ మందులేసి వశీకరణ ఉండేవి. ఇప్పుడు కూడా ఉన్నాయి, చిన్న చిన్న బలులన్నీ ఉన్నాయి కానీ అప్పుడు విపరీతంగా మూఢనమ్మకాలు, మూఢనమ్మకాలు రోజులే అవి. ఎందుకంటే మనుషుల మనస్తత్వాలు అలాంటివి. వాళ్ళు రేడియో ట్రాన్సిస్టర్ కూడా చూడలేదు. ఇంకా పాత రోజులు ఏంటంటే ఇలాంటి ఫ్యాన్లు కూడా ఉండేవి కాదు. ఒక దుప్పటి ఇట్లా వేసేసి దుప్పటి లాంటిది ఇట్లా ఒక మనిషి కూర్చుని ఇట్లా 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 లాగుతాడు గాలి రావడానికి. ఆ రోజులు విషయాలు లేవు, సైకిల్ లేవు, మనుషులు పట్టుకునే వెళ్ళాలి. ఇప్పటికీ ఆ రోజుల్లో మద్రాసులో నేను వెళ్ళినప్పుడు మన రిక్షా మీద కూర్చుని ఇట్లా వేసి మంచి పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడు. ఆ రోజులో ఆ రోజులో గోల్డెన్ డేస్ అండి. ఈ రోజులో ఆ రోజుల్లో మీకు తెలియదాము. మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్ కంటెస్టెంట్లు ఎలక్షన్స్ వస్తే వాళ్ళు ఓపెన్ రిక్షా మీద నుంచి వచ్చేవాడు, కాన్వర్స్ ఇచ్చేవాళ్ళు. అన్నా ధర గారు మనిషి తోలుతున్నారు, రిక్షా మీద నుంచుని విష్ చేసి వెళ్ళేవాళ్ళు స్ట్రీట్లలో. మీకు ఇమాజిన్ దోస్ డేస్. మరి ఈ రోజు మూవీస్ లో చూసాం, ఇప్పుడు మూవీస్ లో ఎన్ని సినిమాలు చూసి ఆ రోజుల్లో 1957 లో ఎంజి రామచంద్రన్ సినిమాలు, శివాజీ గణేశన్ సినిమాలు, ఎన్ని సినిమాలు హిట్, మాస్టర్ హిట్ సినిమాలు ఆ రోజులు. అలాంటి కథలు ఇప్పుడు రావడం లేదు. ఆ రోజుల్లో నేను ఇక్కడ ఎందుకు ఆ రోజుల్లో చూసి ఇక్కడ హైదరాబాద్ లో కూడా నేను 25 పైసా టికెట్ తీసుకునే, నేల టికెట్ తీసుకునే డబ్బులు లేక. వీ కెన్ ఇమాజిన్ 25 పైసా, 50 పైసా ఫస్ట్ ఫ్లోర్, ఫస్ట్ అప్పుడు తక్కువ 1 రూపాయి లాస్ట్ లో. మీరు చూసుకోండి ఆ రోజులు ఎక్కడ, ఈ రోజులు ఎక్కడ. అంటే ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు కాల ప్రమాణంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. పెరిగిపోతుంది. ప్రయాణం చేస్తూ మీకు ఎన్నో అనుభవాలు ఎదురయ్యి ఉంటాయి. ఈ బ్లాక్ మ్యాజిక్, ఈ మంత్రాలు తంత్రాల గురించి ఎన్నో విషయాలు మీరు తెలుసుకొని ఉంటారు, చూసుంటారు. మీరు చూసినది ఏం చెప్పండి? మీరు ఏమన్నా చూసున్నారా? బ్లాక్ మ్యాజిక్ వాళ్ళు ఎలా ఉంటారు ఏంటన్నది ఎప్పుడే మీకు తారసపడిన వైనం కనిపించిందా? ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ చేస్తున్న వాళ్ళు ఒక రకంగా ఇప్పుడు వస్తున్నట్టు వేసుకునే అట్లా రారు. మామూలు సైలెంట్ గా ఉంటారు, సైలెంట్ గా ఉంటారు, ఆర్డినరీ పర్సన్ అయినా ఉంటారు. దొరికిపోతారు వాళ్ళు, ఎవరొక్కరికి వాళ్ళు దొరికిపోతారు. మనం ఇట్లా వెళ్తూ ఉండగానే వాళ్ళ చేస్తుంటే దొరికిపోతారు. అలా ఏమన్నా దొరికారా మీకు? అట్లా దొరకలేదు, కానీ వాళ్ళు చదువుకొని వాళ్ళకైనా మంత్రాలు ఇంతలు నేర్చుకున్న వాళ్ళు తరతరాల నుంచి నేర్చుకున్న వాళ్ళు చెప్పరు, బయటపడరు. ఊళ్ళల్లో అంటే డబ్బులు ఇస్తారు కాబట్టి డబ్బులు ధనవంతులు, వాళ్ళ మీద ఎవరైనా ఎదురు తిరుగుతుంటే వాళ్ళకి ఏమైనా డబ్బులు ఇస్తే వాళ్ళు చేసేసి వెళ్ళిపోతారు. వాళ్ళు అట్లా మామూలు మనుషులుగా ప్యాంట్ షర్ట్లు అవి వేసుకుని ఏముండరు, ఏదో మామూలుగా లేబర్ టైప్ లో పనిచేసే వాళ్ళు అట్లా ఉంటారు. బయట మన ప్యాంట్ వేసుకుని అది అట్లా చెప్పరు. ఇప్పుడు లేరు, అట్లా రావడం లేదు. ఎందుకంటే వాళ్ళకి కూడా భయాలు అయిపోయినాయి. ఈ అడ్వాన్స్ టెక్నాలజీ. ఇంకోటి ఏంటంటే ఎవరికి ఇంకో పాయింట్, ఈ రోగాల దృష్టిలో వచ్చిన వాళ్ళు బ్లాక్ మ్యాజిక్ తర్వాత కూడా మందులు వేసి ఈ పసరు వాటిలతో కూడా చేసేవాళ్ళు. కానీ అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇప్పుడు మెడిసిన్స్ కూడా వచ్చేసి టెస్టింగ్లు అవి టెస్ట్లు చేసి అన్ని చేసి డబ్బులు తీసుకుంటున్నారు. బాగానే ఉంది, కానీ ఆ రోజుల్లో చేసినవి అన్ని ట్రీట్మెంట్ చేస్తా అంటున్నారు. ఒకటే అండి, డాక్టర్లు కూడా నాకు చెప్పారు ఏంటంటే, మీకు ఏ రోగం వచ్చినా కూడా తగ్గడానికి మేము మాక్సిమం ట్రీట్మెంట్ ఇస్తాము, మందులు ఇస్తాము. అన్ని టెస్ట్లు అయిన తర్వాత ఏది ప్రాబ్లం. ఒక్కొక్క బాడీలో ఎన్నో ఆర్గాన్స్ ఉంటాయి, ఒక్కొక్క ఆర్గాన్కి ఏదైనా ప్రాబ్లం అయితే దానికి సంబంధించిన మందులు ఇస్తాం. కానీ పర్ఫెక్ట్ కరెక్ట్ నాకు చెప్పింది, చాలా మంది డాక్టర్లు చెప్పిందంటే, మేము మందులు ఇచ్చేవి మీకు మాక్సిమం ఉపశమనం కలిగించడానికి మాత్రమే. తగ్గుతుందా తగ్గదా అని తెలియదు, 100% గ్యారంటీ ఇయ్యారు. తగ్గితే వెళ్ళండి, కంటిన్యూ చేయండి మందులతోనే. కానీ ఇప్పుడున్న ఎవరికైతే ఏదైనా రోగం డిసీజ్ ఏదంటే అది అక్కడ రాకనే ఆగి అట్లనే ఉంటది, ఫ్లేరప్ కాకుండా చేయగలం. మరి లైఫ్ గ్యారంటీ అంటే అది ఆ రోగాన్ని బట్టి ఉంటుందా, ఆ రోగం ఎలాంటిది ఉంటుందో తెలియదు. కాబట్టి మేము ట్రీట్మెంట్ మాక్సిమం మాకు తెలిసిన సైంటిఫిక్ మెథడాలజీలో మేము ట్రీట్మెంట్ ఇస్తాము, మందులు రాస్తాం. హై క్లాస్ మందులే రాసిస్తాం, తగ్గుతుంది మాక్సిమం, లేదా అట్లానే ఉంటుంది.
కానీ అది 100% తగ్గుతుందా తగ్గదా ఫ్లేర్ అప్ అవుతుందా అది మాకు చెప్పలేము, అట్లా చెప్తారు. అడ్వాన్స్ అంటే వాళ్ళకి కూడా అంత పట్టట్లేదా అన్నట్టు ఇండైరెక్ట్ గా వాళ్ళు చెప్తారు. మోర్ ఓవర్ ఇప్పుడున్న డాక్టర్లు పాత రోజుల్లో ఉన్న డాక్టర్ల లాగా స్టెథోస్కోప్ చూసి ఇక్కడ చూసి ఇక్కడ వెనక చూసి నరం చూసి మందులు రాసిచ్చి తగ్గించే వాళ్ళు ఏది ఎక్కడ ప్రాబ్లం ఉన్నదో వాళ్ళు ఐడెంటిఫై చేసి దానికి మందులు ఇచ్చేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు కాదు. ఇప్పటి రోజుల్లో డాక్టర్లు ఎలా ఉన్నారంటే డాక్టర్లు అంటే ఎంబీబీఎస్ చదువుకుని కొంచెం అడ్వాన్స్ చేసుకుని వాళ్ళ ఈ నరం బట్టి అట్లా ఏం లేదు. జస్ట్ వాళ్ళ ఒరిజినాలిటీ కూడా మైండ్ కూడా పనిచేయడం లేదు, చేయదు కూడా. ఎక్స్రే రిపోర్ట్స్ ఆ రిపోర్ట్స్ అన్ని రిపోర్ట్స్ తీసుకుని తర్వాత దాన్ని బట్టి మందు రాస్తారు. సింపుల్. ఆ రిపోర్ట్ బట్టి రాస్తారు, వీళ్ళ ఒరిజినాలిటీ బట్టి రాయరు. ఇప్పుడు డాక్టర్స్ అందరూ డబ్బులు మనీ మైండెడ్ కమర్షియల్ అయిపోయింది. నేను ఇంకో తలకాయ నొప్పి వచ్చిన ఇంత ఎక్స్రేలు తీస్తారు. ఎందుకంటే మా వైఫ్ 2 years బ్యాక్ థ్రోట్ క్యాన్సర్ తో చనిపోతే మంచి పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళాము, వేరే హాస్పిటల్ కూడా తీసుకెళ్ళాము, మన బాలకృష్ణ గారి బసవతారకం 1.5 years చాలా సఫర్ అయింది. మందులు ఇచ్చి వాళ్ళు ఏంటంటే అన్ని టెస్ట్ చేశారు, కెమో జస్ట్ రిపోర్ట్స్ రాసుకున్నారు, అన్ని చేసుకున్నారు, కెమోథెరపీ చేసుకోమన్నారు, ఇంకో మెడిసిన్స్ ఇచ్చారు, అన్ని ఎక్స్రేస్ అవి తీశారు, ఎంత కాలిపోయి కాబట్టి చివరికి వాళ్ళు చేతులు ఎత్తేసారు. 14-15 లక్షలు ఖర్చు అయిపోయింది, కానీ మనిషి మిగలే. మొత్తం ఇంతే అవుతుంది మనం చెప్పలేము. సరే క్యాన్సర్ అంటే ఇటు వస్తుంది చెప్పలేము. వాళ్ళు కూడా అంతకట్టలేకపోయినా ఈ ఫాస్ట్ గట్టిగా మాట్లాడితే వాళ్ళతో ఏమనలేము. ఇది ఫాస్ట్ క్యాన్సర్ సార్ అంటారు, ఇది ఫాస్ట్ రోగం సార్, ఇది ఎక్కడ స్ప్రెడ్ అవుతుందో తెలియదు. ఇప్పుడు ఎక్స్రే చేసాము, ఇక్కడ ఉంది లోపలికి రావడం, దాదాపు కొన్ని రోజుల తర్వాత స్ప్రెడ్ అవుతుంది, మాకైనా మళ్ళీ తీసుకోండి. వేరే హాస్పిటల్ దగ్గరికి వెళ్తే మళ్ళీ ఎక్స్రే రిపోర్ట్స్ పనికిరావు సార్, ఆ రిపోర్ట్ మళ్ళీ ప్రతి వారం బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ గుచ్చి చంపేస్తారు ఇంజక్షన్స్ ఇచ్చి హాస్పిటల్లో. నర్సులకి ఏంటండి, డాక్టర్ వస్తాడు రాస్తాడు, నర్సులు వస్తారు ఇంజక్షన్ ఇస్తారు. మందుల ప్రభావం ఏంటో దేని గురించి ఇస్తారో ఎవరికేం తెలియదు. అట్లా ఈ చేతబడి పాత రోజుల్లో ఉన్నాయి కాబట్టి, ఆ రోజుల్లో మెడిసిన్స్ లేవు కాబట్టి డాక్టర్లు కూడా ఒకటిలో ఇద్దరు ఉండేవాళ్ళు, ఒక స్ట్రీట్ కు 2 స్ట్రీట్లకు. వాళ్ళు కూడా ఒకటి ఎంబీబీఎస్ చదువుకునే వాళ్ళే, ఎక్స్పీరియన్స్ వాళ్ళే వచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో రోగాలు ఉండేవి కాదు. ఎందుకు రోగాలు ఉండేవి కాదని మీరు అంటారు. ఆ రోజులు ఉన్న ఫుడ్ పంట పండించినవి ఒరిజినల్ క్వాలిటీ, అప్పుడు మంచి నీళ్ళతో మంచినీళ్ళు ఒరిజినల్, పాలు ఒరిజినల్, వెన్న ఒరిజినల్, కందిపప్పు ఒరిజినల్, బియ్యం ఒరిజినల్, అన్ని ఒరిజినల్ ఐటమ్స్ ఉండేవి. కూడా చాలా గట్టిగా ఉండేవాళ్ళు, ఇప్పటికి ఇంకా పనిచేస్తున్నారు, స్టిల్ యాక్టివ్ గా ఉంటున్నారు. మా బాబాయ్ వాళ్ళు ఇప్పుడు 101 సంవత్సరం కాంట్రాక్ట్ చేసుకుంటే బెంగళూరు సిటీలో వెళ్ళిపోతారు. మా పిల్లకి 94 సంవత్సరాలు, హెల్దీ. మరి ఆ రోజుల్లో ఉన్నారు మనుషులు, ఆ రోజుల్లో తిండి అది కూడా హెరిడిటరీ బట్టి కూడా ఉంటది, వంశపారంపర్యం కొంచెం ఉంటది, అలవాట్లు పద్ధతులను బట్టి కూడా కొంచెం ఉంటుంది. హెల్త్ చెప్పలేము, స్టార్ దేవుడిచ్చిన రాత అంతే. సో మనకి విషయానికి వస్తే ఇప్పుడు మనకి చేతబడి దాని గురించి కదండి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు దీనికి టైం అంటూ టైం పీరియడ్ ఉంటుందంట, అమావాస్యకి పౌర్ణమి లేదా పౌర్ణమి నుంచి అమావాస్యకి ఇంత టైంలోగా ఆ చేతబడి అనేటువంటిది మనిషి మీదకి వెళ్ళి వాళ్ళు చనిపోతారు అని విన్నాము. అలాంటిది టైం పీరియడ్ కానీ ఎఫెక్ట్ అయితే కొడుతుంది మేడం, మనిషికి తెలిసిపోతుంది. చేతపడి చేశారని చాలా సీరియస్ గా ఆలోచిస్తే తెలిసిపోతుంది. మనిషి బిహేవియరల్ యాటిట్యూడ్స్ తెలిసిపోతాయి. హెల్దీగా ఉన్న మనిషి సడన్ గా ఏదైనా అయిపోతే సంథింగ్ వెంట్ రాంగ్ అంటారు కదా. చాలా హెల్దీగా ఉండి యాక్టివ్ గా ఇంట్లో అందరూ చేసి సడన్ గా డల్ అయిపోయి భయంతో ఇంట్లో కూర్చుని బయట వాళ్ళతో మాట్లాడకాదు, సంథింగ్ రాంగ్. పీపుల్ క్యాన్ ఐడెంటిఫై కదా. ఇప్పుడు అందరూ చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా, రెసిడెంట్స్ నైబర్స్ ఉంటారు, గుర్తుపట్టేస్తారు కదా. యాక్టివ్ గా ఉన్న మనిషి డల్ ఏం సంథింగ్ రాంగ్ అంటే డాక్టర్ దగ్గర వెళ్తారు. డాక్టర్ దగ్గర వెళ్తే అసలు జనరల్ చెకప్ చేస్తారు, ఏం లేదు అంటారు. అంటే ద టాంటమౌంట్స్ టు సంథింగ్ గాన్ రాంగ్ విత్ బ్లాక్ మ్యాజిక్. మీన్స్ టాంటమౌంట్ అర్థం చేసుకోవాలి. సో ఏది ఎట్లా అప్రోచ్ చేయాలో అట్లా చేయాలి.
అంటే మీకు తెలిసిన వరకు ఈ చేతబడి ప్రయోగించిన వ్యక్తి ఉమ్. ఎన్ని రోజుల్లోగా క్యూర్ అవ్వగలడు? ఎన్ని రోజుల్లో అంటే ఈ ప్రయోగం ఎన్ని రోజులు ఉంటుంది ఆ మనిషి మీద? ప్రయోగం ఉంటుంది కానీ దాని విరమణ అనేది ఉండదు మేడం. ఒకసారి చేసిన తర్వాత ప్రయోగం చేసిన తర్వాత వెళ్ళిపోతాడు. అంతే. ఎక్కడ ఉంటాడో తెలియదు, వాడు ఇంకా అడ్రస్ ఉండదు, చేసిన వాళ్ళ అడ్రస్ ఉండదు. వెళ్ళిపోతారు. వాళ్ళకి కూడా భయమే, వాళ్ళ పని అయిపోయింది వెళ్ళిపోతారు. మళ్ళీ విరుగుడు అనేది ఏముంటది, అంతే కాలంతో పాటు ఏమైతే అవుతుంది, సెట్ అయితే అవుతుంది, లేకపోతే లేదు. సెట్ కావడం చాలా కష్టము. ఎందుకంటే ఒకసారి క్యాండిడేట్ కి ఎవరి మీద ప్రయోగించారో ఆ క్యాండిడేట్ కొంచెం ప్రవర్తన డిస్లోకేట్ అయిపోయి వేరే దాంట్లో ట్రామాలో వెళ్ళిపోయినప్పుడు ఆయన్ని బాగుపరచడానికి మెడిసిన్లు అవి ఇస్తే పడకపోతే అది అంతే కంటిన్యూ అయిపోతుంది. వదిలేస్తారు కొన్ని రోజులు చూసి, పేరెంట్స్ వదిలేస్తారు. ఇంకా అంతే లైఫ్ ఎట్లా అంటే అన్ని రకాలుగా వాళ్ళు చేతబడి చేస్తారంట. బ్రెయిన్ కి అట్లా బ్రెయిన్ కి మనిషికి చేస్తారు, దాని ఎఫెక్ట్ బ్రెయిన్ కి పడుతుంది. అదే ఇప్పుడు మీరు అన్నారు కదా, అది వెళ్ళిపోతారు వాళ్ళు ట్రాన్స్ లో, మన ట్రాన్స్ లో ఉండరు అన్నట్టు. అలా బ్రెయిన్ కి కూడా చేస్తారా మనలో ఉండలేనట్టు? అలాగే మన మీద జనరల్ గా చేస్తారా, బ్రెయిన్ ఎఫెక్ట్ కొడుతుంది. బ్రెయిన్ వీక్ ఉన్న వాళ్ళకి బ్రెయిన్ ఎఫెక్ట్ కొట్టి ఇంకా ఆలోచన శక్తి మందగిస్తుంది. దాని తర్వాత కొంచెం మెమరీ పోతుంది. తర్వాత మెమరీ యాక్టివ్ లేకపోతే కొన్ని పిచ్చి పిచ్చి పనులు చేస్తారు. ఆ బ్రెయిన్ నర్స్ సరిగా లేకపోతే ఈ చేతులు కాని కూడా నార్మల్ గా ఉండవు. మరి వేరే విధంగా మూవ్మెంట్ ఉంటది, నడవడం వేరే పిచ్చి పిచ్చి అట్లా తయారవుతారు. ఇప్పుడు దాంట్లో పేరెంట్స్ ఏం చేస్తారు, కొంతమంది పేరెంట్స్ అఫోర్డబుల్ ఉంటారు, చీపెట్టి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలంటారు, లేని వాళ్ళు ఉంటారు. కొంతమంది వదిలేస్తారు. పిల్లలు ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు లోవర్ క్లాస్ లో వాళ్ళకి పిల్లలు ఎక్కువ మంది ఉంటే ఏదైనా అయితే వదిలేస్తారు. కొంతమంది ఇంకోటి విషయం చెప్తా, ఈ చేతబడి అవి చేస్తే, మందు పెట్టి చేస్తే, మా చుట్టాలలోనే తెలిసిన వాళ్ళు విజయవాడలో ఉంటే వాళ్ళు అది చేస్తే, అతను మంచి సెంట్రల్ గవర్నమెంట్ రైల్వేలో చేస్తుంటే అది మానేసి వెళ్ళిపోయాడు. 22 సంవత్సరాలకి ఇప్పటిదాకా లేడు, కనబడలే. ఎంత వెతికినా కనబడలే, లేదు, దొరకలే మనిషి. వాళ్ళు అట్లా చేశారు. ఇంకా పిచ్చి పిచ్చిగా ఉంటాయి, లేదని ఏం లేదండి, ఉన్నాయి. అసలు ఈ దేశంలో అసలు మంతరా గింతరా అన్ని ఉన్నాయి, చేసేవాళ్ళు తగ్గిపోయారు. కానీ ఫైనల్ గా ఒకటి సార్, ఇది నమ్మాలా వద్దా? ఇప్పుడు జనరేషన్ కి నమ్మాలంటారా వద్దంటారా? ఇప్పుడు జనరేషన్ నమ్మమంటే ఒప్పుకోరు మేడం. ఎందుకంటే ఈ సైంటిఫిక్ టెక్నాలజీ అడ్వాన్స్ దాంట్లో వెళ్ళింది కాబట్టి జనాల మైండ్ సెట్ ఎలా అయిందంటే నమ్మరు. పాత రోజుల్లో మాలాంటి వాళ్ళు 75, 80, 90 సంవత్సరాలు వాళ్ళకి తెలుస్తుంది. అలాంటి వాళ్ళు ఆడితే కరెక్టే చెప్తారు, కానీ వాళ్ళ మాట విన్నారు కదా. ఆమె రోజులు గడిచిపోయాయి కదా. అన్ని సిటీలు విలేజ్ లో కూడా సిటీ టైప్ లో మారిపోతుంది. అలాంటి వాళ్ళు దరిదాపులో లేరు, వెళ్ళిపోతారు, వాళ్ళ భయం వాళ్ళకుంటది. ఇప్పుడు కాబట్టి ఎవరి కాల గమనంలో అందరూ చదువుకున్న వాళ్ళే, ఇలాంటివి ఎక్కడ లేరు. వాడు చూడలే, వాడు తెలియదు, వాడు మెమరీయే లేదు అసలు. ఇలాంటి దాని టాపిక్ అసలు తెలియదు. ఇప్పుడంతా ఏంటంటే సిస్టమ్ వర్క్, చదువు, ఉద్యోగమే తప్ప మన మూలాలు ఏంటి, మన సంప్రదాయాలు ఏంటి, మన పూర్వం ఏంటి అన్నది ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళు పట్టించుకోరు. ఒకసారి ఎందుకు పట్టించుకోరంటే సాఫ్ట్వేర్ అయినా, లేకపోతే జాబ్లు అయినా, లేకపోతే సెంట్రల్ స్టేటా, బ్యాంకా, వాళ్ళ మైండ్ అంతా సెట్ అట్లా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఇలాంటి విషయాలు తెలుసుకోవాలని వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. నాకు ఇంట్రెస్ట్ లేదు, నా లైన్ వేరే. అలాగే చాలా మంది యూత్ కూడా అట్లనే ఉన్నారు. ఇప్పుడు ఏముంది, లేవు, ఏం లేవు, టెక్నాలజీ పెరిగింది, ఇవన్నీ మేము నమ్మని కొట్టి పారేస్తున్నాం. నా దగ్గర చెప్పద్దు, నా బిజీ అంటారు. తెలియదు అవును, అసలు ఆ లైనే వేరు. వాళ్ళు ముసలమ్మలు, ముసలి తాతలు ఉంటారు, వాళ్ళకి తెలుసు, ఇప్పుడు నా దగ్గర కథలు కూడా ఉన్నాయి. కథలు కూడా నిజంగా జరిగిన కథ కూడా ఉంది. మోహిని నిజంగా జరిగిందా? నిజంగా జరిగింది, చేతబడుల మీద. చెప్పండి. మోహిని పుస్తకం కూడా ప్రచురించాము. చిన్న బిట్, ఒక 2 లైన్స్ మా ప్రేక్షకులకు ఇంట్రెస్టింగ్ గా ఒక 2 లైన్స్ చెప్పండి. ఇంట్రెస్ట్. ఒక కుర్రాడు ఉంటాడు,
ఆ కుర్రాడు ఏంటి అంటే 20 years 19 years ఒక చోట వెళ్తే ఒక ఆమె చేతబడి చేస్తే ఆమె చనిపోతుంది. ఆమె చనిపోయి దయ్యంగా మారుతుంది. అది లాస్ట్ లో చెప్తుంది, నా మీద ఇట్లా ఇట్లా చేతబడులు చేశారు కాబట్టి నేను చనిపోయా కాబట్టి దయ్యంగా మారా, రివెంజ్ తీసుకోవడానికి అని చెప్పి అది దయ్యం అవుతుంది. కుర్రాడు వెళ్తుంటాడు, పోస్ట్ ఆఫీస్కి వెళ్తుంటే వెనక నుంచి బాబు బాబు అని పిలుస్తుంది. ఇది ఎవరు చూస్తే ఎవరు ఉండరు, మళ్ళీ పిలిచి దూరం తడుతుంది. సరే అని వెళ్తే ఒక అందమైన అమ్మాయి మీలాగానే చాలా బ్యూటిఫుల్ లేడీ వెళ్తే పోస్ట్ ఆఫీస్కి వెళ్తుంది. అట్లా కనబడిన అట్లా మీలాగానే వచ్చేస్తుంది. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఒకసారి పెన్ ఇస్తారంట అడుగుతుంది. ఆ పెన్ ఇస్తాడు. పెన్ తీసుకొని ఫాస్ట్ వెళ్ళిపోయి పోస్ట్ ఆఫీస్ దగ్గర వెళ్ళిపోతే మనవాడు కూడా వెనక ఆ కుర్రాడు వెళ్తాడు. వెళ్ళిపోతాడు, అడగడు. ఆ దాంట్లో ఆ ట్రాన్స్ లో పడి అక్కడ వెళ్ళగానే పెన్ను తీసుకుని ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది. ఇయ్యదు. మనసులో బాధపడుతుంటాను, ఏంటి అమ్మాయి పెన్ అడిగింది, రాసిన తర్వాత పెన్ ఇయ్యాలి. ఆ రోజుల్లో పెన్ అంటే గ్రేట్, పెన్ అంటే పెద్దది, ఎవరి దగ్గర ఉండవు. పెన్ అడిగింది, రాస్తా అంది, తీసుకుని వెళ్ళిపోయింది అని చెప్పి వాళ్ళ అన్నయ్యనో ఫాదర్ ఉంటారు, ఒక రూమ్ లో ఉంటారు. ఫాదర్ ఇది చెప్పి ఇట్లా వెళ్ళిపోయి అని చెప్పి వెళ్ళిపోతే ఆ అమ్మాయి ఏం చేస్తుంది, మెల్లి నడుచుకుంటూ వెంబడి వెళ్ళిపోతాడు. మైండ్ అంతా ఆఫ్ అయిపోయి ఒక ప్యాలెస్ లాగా ప్యాలెస్ కి వెళ్ళిపోతుంది. ప్యాలెస్ దగ్గరికి వెళ్తే అందమైన తివాసీలు, మంచి ఫ్లోర్స్, లైట్స్, ప్యాలెస్ లో ఎట్టుంటుంది తెలుసా, లోపల బ్యూటిఫుల్ ఉంటుంది. దాంట్లో వెళ్ళిపోతుంది. మనవాడు కూడా వెళ్తాడు. అంతా చెప్పిన తర్వాత ఆమె వీడి విషయం అన్ని తెలిసి మీ ఇంట్లో అన్ని చెప్తుంది. మీ ఇంట్లో ఫిడేల్ ఉంది, నువ్వు వాయిస్తావు, వాళ్ళని చోట ఉన్నది. ఎందుకు భయపడతాడు, అది నిజమే. అది పాటలు పాడతావు, నిజమే, పలానా చోటు ఉంటున్నాడు. దయ్యం అయిపోయి ఏం చేస్తాడంటే మన వాడు చెప్పే అంతా అయిపోయిన తర్వాత వీడికి ఏంటంటే కుర్రాడికి అంత అందమైన అమ్మాయి చూస్తే మైండ్ లో పడుతుంది. కానీ వీడికి దయ్యం తర్వాత తెలుస్తుంది. ఇంటికి వెళ్ళిపోయి పడుకుంటాడు. ఆ అమ్మాయి మళ్ళీ వచ్చి కిటికీ దగ్గరికి వెళ్ళి దయ్యంగా మారి మాట్లాడుతుంది, పిలుస్తుంది. భయపడతాడు, ఉలికి పడతాడు, ఏదో మాట్లాడితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు నిద్రపోతుంటే ఏదో అంటే వేరే అలా కనబడదు, మన వాడికే కనిపిస్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయి లైఫ్ అది కానీ దయ్యం, మనవాడు వీరాజు అట్లా చేస్తుంటే వింతగా ప్రవర్తిస్తాడు ఆ అబ్బాయి. చాలా సీన్స్ ఉన్నాయి, చాలా సీక్వెన్సెస్ ఉన్నాయి. వీళ్ళు సిద్ధ యోగులు ఉంటారు, సిద్ధ యోగులకే తెలుసు ఇలాంటి దయ్యాలు అవి పట్టినప్పుడు విడిపోయానికి వాళ్ళు పూజలు చేస్తుంటారు. అలాంటి సీన్స్ చాలా ఉన్నాయి. ఆ చివరికి ఏం చేస్తారంటే లాస్ట్ కి సీను స్టోరీ చెప్తుంది, అమ్మాయి స్టోరీ చెప్తుంది. ఎందుకంటే వీళ్ళ అత్తమామలు హింసించారు, బాధ పెట్టారు, తిట్టారు, కొట్టారు. అందుకని నేను సూసైడ్ చేసుకుని చనిపోయా కాబట్టి దయ్యంగా మారి ఇట్లా తిరుగుతున్నా అంటే. కానీ దయ్యంలా అందమైన అమ్మాయి వీడి కనబడుతుంది, దయ్యంలా కనబడతాడు. తర్వాత లాస్ట్ లో గుర్తుపడతాడు ఈ అబ్బాయి, ఈ అందమైన అమ్మాయి దయ్యం అని. వాళ్ళకి తెలియదు, వాళ్ళ అమ్మ నాన్నకి రూమ్మేట్స్ లో ఉంటారు పిల్లగాళ్ళ అబ్బాయికి. ఇంకా ఆ తర్వాత ఆ అమ్మాయికి ఏం చేయాలి, సిద్ధయోగులు అన్ని చాలా మంది చెప్పి అన్ని చేసి మంత్రాలు తంత్రాలను చేసి వీటిలో పురస్కారం సిద్ధయోగులే ఇలాంటి వాటికి పరిష్కారం చూపెట్టి సాల్వ్ చేస్తారు. తర్వాత లాస్ట్ లో ఉంటే పలానా చోట చెట్టు దగ్గర తవ్వి ఇది పాతి పెట్టేసి అని చెప్పి సిద్ధయోగి చెప్తే వెళ్ళి పాతి పెడితే ఇంకా దయ్యం నిమాదానికి రాదు, తర్వాత నార్మల్ అవుతాడు. వింత ప్రవర్తన మధ్యలో వింత ప్రవర్తన అవన్నీ చేస్తుంటారు, తర్వాత నార్మల్ అవుతుంది. ఎందుకంటే ఇతను ఈ కుర్రాడు స్టోరీ చెప్తాడు అంత. అది నిజంగా మోహిని అనేది చాలా బ్యూటిఫుల్ స్టోరీ. ఓన్లీ హారర్, బ్యూటిఫుల్ హారర్. ఆ సినిమా తీస్తా అంటే నిజంగా జరిగిన అందమైన దయ్యం కదా. అందమైన దయ్యము బెంగళూరు, హైదరాబాద్, సికింద్రాబాద్ దీంట్లో అయింది. బెంగళూరులో జరిగింది, నిజంగా జరిగింది. ఇది ఓన్ ప్యూర్ హారర్ సినిమా తీయచ్చు. దేశంలో ఎంటర్టైన్మెంట్ లేదు, వేరే ఒరిజినల్ హారర్. నిజంగా జరిగిన కథ 90 సంవత్సరాల కిందట, రియల్ స్టోరీ. నాకెవరు చెప్పారంటే
అమ్మమ్మలు వాళ్ళు చెప్పారు ఆ రోజులో చూసింది నిజంగా జరిగిన కథ ఇక. కథ చాలా చాలా అసలు మీరు సరస్వతి పుత్రులే అనుకోవాలండి. ఎంత మంచి చిన్న లైన్ తీసుకొని అసలు ఎంత మంచి మంచి కథలు రాశారు, ఎంత మంచి చాలా మంచి కథలు రిలీజ్ చిన్నపిల్లల కథలు చేశారు. ఉన్నాయి, చిల్డ్రన్స్ కథలు ఉన్నాయి, హారర్ ఉన్నాయి, లవ్ స్టోరీస్ ఉన్నాయి, ఫెయిల్ లవ్ స్టోరీస్, రామాయణం ఉంది, ఆ తర్వాత అష్టాదశ పురాణాలు కూడా రాశారు. అష్టాదశ పురాణాలు 18 పురాణాలు తెలుగు 300 పేజీలు. ఇది ఈ రామాయణం 625 పేజీలు. ఇది ISBN. అని మీరు పాటలు కూడా రాశారని నేను విన్నానండి. ఒక పాట మా ప్రేక్షకుల గురించి ఏమైనా పాడి వినిపిస్తారా కొంచెం? మనిషి రోగన నేను 400 పాటలు 500 పాటలు రాశాను తెలుగులో. ఇంగ్లీష్ లో ఒక 700 సాంగ్ పాటలు రాశాను ఇంగ్లీష్ లో. తెలుగులో పాటలు రికార్డ్స్ చేసి పాట నేను ఇప్పుడు రాసినవన్నీ నేను రాసినవే. పాట వినిపిస్తా వినండి. మనిషి రోగన పాట పేరు. మనసులోని అలసడులే కన్నీటి అలలై ప్రవహించు వేళ జలపాత ధూళిలో అగరంలో చిక్కిన హృదయ వేదన జలపాతాలెట్టుకి చేరినందరూ మనసులోని అలసడులే కన్నీటి అలలై సూపర్ సార్, సూపర్, చాలా బాగుంది. ఇంకో పాట వింటేనా? ఇంకో పాట ఇంకో పాట చాలా చాలా క్యూట్ గా ఉంది సాంగ్. చాలా మంచి 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 పాటలు. ఇంకొక పాట మాకు తెలిసిన రాసింది నిన్ననే, 2 days అయింది. ఓకే. చిలియాని కోల కళ్ళ కొంటె కథకుల మౌనమా చిరువలకలు సృష్టించే ప్రతి వ్యధకుల మౌనమా చెలియాని కోల కళ్ళ కొంటె కథకుల మౌనమా మన్న జొన్న చేను వెక్కిరించ కోపమేల పెదవంచున చిందించిన ధర సుధకు నమో నమా. వావ్, బాగుందండి. చెలియాని కోల కళ్ళ కొట్టె కథకు నమో నమా. ఇంకొక పాట వినిపిస్తా. ఈ పాట రాసింది జానకి గంటి గారని వైజాగ్ లో ఉంటారు, కవయిత్రి. నాకు రెగ్యులర్ టెస్ట్ లో ఉంటారు. ఆవిడ రాశారు. ఆవిడ పాట రికార్డ్ చేయమని చేశా. ఎందుకంటే ఆవిడకి పాటలు రాసింది. ఇలాంటి పాటలు ట్యూన్ తోనే వినాలంటే ఆవిడకి ఆనందంతో. ఇంకో పాట రాస్తాండి. ఈ పాట రాశాండి. అందాల భామవై తారసిల్లితివి. సౌండ్ పెట్టగలరా? సౌండ్ పెట్టండి. ఏ మాత్రము తుల చిన్నరివో ఏ దేవత అనుగ్రహము ఏ రక్తబంధాల గమ్యాపికము ఇలలోన అందాల భామవై తారసిల్లితివి. ఇది ఏ సృష్టికర్త రహస్యము, ఇది అనురాగాల దాంపత్య ఫలితము, ఇది పెంపక
మహాత్యము చాలా బాగుంది. పూర్వజన్మ సుకృత ఫలము అందాల తారమై వెలసితివి భూమిలోన భారసిల్లితివి అన్ని సంఘాల సాంస్కృతిక సమూహాలలో మాతృమూర్తుల చిన్నారి చాలా బాగుంది. చాలా అంత బాగుంది. బాగుంది. చాలా బాగుంది. ఫుల్ సాంగ్ పిక్చరైజేషన్ కూడా తీయచ్చు. తీయచ్చు. బ్రహ్మాండమైన పాటలు ఉన్నాయి. ఫైనల్ గా మనం ఈ ఇంటర్వ్యూ ముగించే ముందు మన మంత్రప్రగడ మార్కండేయులు గారు ఒక్కసారిగా ఆయన 70s లోకి తీసుకెళ్లిపోయారు మనల్ని. అక్కడ జరిగినటువంటి ఏవైతే విశేషాలు ఉన్నాయో అవన్నీ మనతో చెప్పారు. అలాగే అప్పుడు జనరేషన్ పిల్లలు ఇప్పుడు జనరేషన్ పిల్లలు ఎలా ఉన్నారు అనేటువంటి విషయాలన్నీ కూడా చెప్పారు. ఆయన రచించినటువంటి కథలు, స్టోరీలు, పాటలు అవన్నీ కూడా మనకి వినిపించారు. సో ఫైనల్ గా మీరు ఇప్పుడు జనరేషన్ పిల్లలకి మీరేం చెప్పదలుచుకున్నారు? ఒకసారి మా ప్రేక్షకులకి మీ సరస్వతి కటాక్షాన్ని వాళ్ళకు కూడా ప్రసరించేలాగా మీరు ఎటువంటి సలహాలు, సూచనలు ఇస్తున్నారు చెప్పండి. ఇప్పుడు జనరేషన్ పిల్లలు ఎలా ఉన్నారంటే అందరూ బీటెక్, బిఎస్సి, ఎంఎస్సీలు బాగా చదువుకున్న వాళ్ళే కుర్రాళ్ళు, అందరూ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళే. కానీ తల్లిదండ్రుల పట్ల కొంచెం ఆప్యాయత, అనురాగంతో మంచిగా చూసుకుంటే బాగుంటది. ఎందుకంటే చాలా మంది కుర్రాళ్ళు తల్లిదండ్రులని సరిగా చూడడం లేదు. అలాగే కూతుళ్ళు మంచిగా చూసుకుంటున్నారు తల్లిదండ్రులని. ఈ కొడుకులు మటుకు చాలా మందిని వృద్ధాశ్రమంలో వేసేస్తున్నారు. అది ఈ కాలమాహ్యమో లేదా వాళ్ళ ఉద్యోగరీత్యా మహత్యమో లేదా వాళ్ళకి ప్రైవసీ దొరకక ఇంట్లో ప్లేస్ లేక మనకు తెలియదు. అట్లా ఉండకుండా మంచిగా చదువుకుని ఉద్యోగం చేసుకుని ఇల్లు కట్టుకుని సంసారం చేసుకుని తల్లిదండ్రులు మంచిగా చూసుకుంటే అది వాళ్ళకి మనశ్శాంతిగా ఉంటుంది, వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది, వాళ్ళ వంశంలో పేరు కూడా నిలుస్తుంది. కొంచెం కఠినంగా లేకుండా తల్లిదండ్రులని అక్క చెల్లెలని కొంచెం మంచిగా చూసుకుని మంచిగా ధన సాయం చేసినా చేయకపోయినా పర్వాలే, కానీ తల్లిదండ్రులకి 2-3 మొదలు పెట్టి మంచిగా చూసుకుని 4-5 మంచి మాటలు మాట్లాడితే వాళ్ళు సంతోషపడతారు, మనతోనే ఉన్నారు. అంతకన్నా ఇంకేం లేదు. వాళ్ళు కొడుకులు చెడ్డవాళ్ళని కాదు, కూతుళ్ళు సపోర్ట్ చేయడం అందరూ సపోర్ట్ చేస్తున్నారు. కానీ కొంచెం అనురాగం, ఆప్యాయత, తల్లిదండ్రులతో బిహేవ్ చేస్తే బాగుంటుంది. వృద్ధాశ్రమంలో పంపకండి ఎట్టి పరిస్థితులు అయినా. ఎందుకంటే కన్న తల్లిదండ్రులు రక్తంతో పుట్టిన వాళ్ళు మీరు, మీ బాధ్యత కొడుకులు కాబట్టి వంశాన్ని నిలబెట్టిన వాళ్ళు మీరు, వంశాన్ని చెడగొట్టకుండా చూసుకోండి. ఇది మై అడ్వైస్, నా ఎక్స్పీరియన్స్. నేను చాలా చూస్తున్న సందర్భాల్లో ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి కాబోయే జనరేషన్ కి అందరినీ మంచిగా చూడండి, మీ ఫ్యామిలీ వాళ్ళని అందరినీ. చాలా చక్కటి విశేషాలు చెప్పారండి. ఇప్పుడు జనరేషన్ పిల్లలు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదన్న విషయాల్ని మా ప్రేక్షకులందరికీ కూడా మీరు చాలా చక్కగా వివరించారు. మీరు నిజంగా ఇన్ని పుస్తకాలు రాశారు, మాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు. సో మరిన్ని మంచి మంచి విషయాలతో మళ్ళీ మన నవత టీవీలో కలుద్దాం. మంచి మంచి కార్యక్రమాలతో, మంచి మంచి ఇంటర్వ్యూలతో, మంచి మంచి విశేషాలతో మన నవత టీవీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కూడా మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పాలనుకుంటున్నాను నవత టీవీ మేనేజ్మెంట్ వాళ్ళకు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఇంటర్వ్యూ గురించి అవకాశం ఇచ్చినందుకు. ఇంతకుముందు కూడా ఇస్తారని, ముందు కూడా ఇస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. ఇట్లా మీ మంత్రప్రగడ మార్కండేయులు, ఆథర్, స్టోరీ, సాంగ్ రైటర్. థ్యాంక్ యూ వెరీ మచ్.